పార్ట్ టైమ్ జాబ్స్ ఇన్ లండన్. గ్రోసరీ స్టోర్స్లో మనకి పార్ట్ టైమ్ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మనం గ్రోసరీ స్టోర్స్లో కూడా పార్ట్ టైమ్స్ చేసుకోవచ్చు. అండ్ కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, పిజ్జా స్టోర్స్ ఏదైనా సరే మనం దాంట్లో కూడా చెఫ్గా కానీ, వెయిటర్గా కానీ, రిసెప్షనిస్ట్గా కానీ మనం వర్క్ చేసుకోవచ్చు. లేదా డెలివరీ బాయ్గా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. అక్కడ ఎలా కుక్ చేస్తారు ఏంటనేది మనకు తెలిసి ఉండాలి. కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అక్కడ మనం కుకింగ్ ఇదంతా కూడా మనం యాజ్ ఎ చెఫ్గా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. లేదంటే క్లీనర్గా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇంకా చాలా పార్ట్ టైమ్స్ కూడా క్లీనింగ్ రిలేటెడ్ కానీ, లేకపోతే డెలివరీ రిలేటెడ్ కానీ, లేదంటే రిసెప్షనిస్ట్ కానీ, వెయిటర్గా కానీ రెస్టారెంట్స్లో మనం చేసుకోవచ్చు. అండ్ అలానే వేర్ హౌసెస్ ఉంటాయి. అక్కడ వేర్ హౌసెస్లో కూడా కొంచెం జాబ్స్ మనకి అవైలబిలిటీ ఉంటాయి. డైరెక్ట్గా వెళ్ళొచ్చు, ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఫిజికల్ వర్క్ అనేది మనకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఆ వేర్ హౌసెస్ అనేది కొంచెం ఆలోచించి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అలానే మనకి ఫ్లవర్ స్టోర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఆ స్టోర్స్లో మనం డైరెక్ట్ వాకిన్ అయినప్పుడు మనం తీసుకొని జాబ్ జాయిన్ అవ్వచ్చు, డెలివరీస్ చేయొచ్చు, లేదంటే అక్కడే ఉండి కేర్ చేసుకోవచ్చు. మన ఫ్లవర్స్ అన్నీ కూడా టేక్ కేర్ చేసుకోవచ్చు. లేదా రిసెప్షనిస్ట్గా కానీ ఇట్లా మన ఇంట్రెస్ట్ని బట్టి మనం అక్కడ అనేది వర్క్ మనం సెట్ చేసుకోవచ్చు. రెస్టారెంట్స్లో రిసెప్షనిస్ట్ జాబ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఆ రిసెప్షనిస్ట్ జాబ్స్ కూడా మనం తీసుకోవచ్చు. అండ్ అలానే మనం గ్యాస్ స్టేషన్స్లో కూడా మనం జాబ్ చేసుకోవచ్చు. మెయిన్గా చెఫ్కి చాలా డిమాండ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక మంచిగా కుక్ చేస్తారు అనుకుంటే అక్కడ రెసిపీస్ మనం ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. మనం నేర్చుకొని కుకింగ్ జాబ్స్ కూడా, చెఫ్ జాబ్స్ కూడా మనం చేసుకోగలిగితే తర్వాత వాళ్ళు ఫుల్ టైం జాబ్ కూడా మనకి వర్క్ అంతా బాగుండి మన వర్క్ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళే ఫుల్ టైం కూడా మనకు ఆఫర్ చేస్తారు. అలానే మనకి క్యాసినో, పబ్స్ లాంటి ఆ జాబ్స్లో కూడా మనకి పార్ట్ టైం జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఏదైనా మనం ముందు యూకేకి ఎర్లీగా ఎంటర్ అయితే జాబ్ కూడా అంతే ఎర్లీగా మనకు వస్తుంది. సో ఇంటేక్కి ఒక 1 month అట్లీస్ట్ మనం ముందు ఉండాలి.